అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న, ఏబీ యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం. మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ రహదారి ఏదైతే భద్రాచలం నుండి కొత్తగూడెం వైపు పోయే దారి ఏదైతే ఉందో మన మొర్రెడు వాగు బ్రిడ్జిది. ఇక్కడ ఏ విధంగా ఉందో పరిస్థితి ఒకసారి చూడండి. ఇది రహదారి అంటారా, తర్వాత దీన్ని ఏమంటారో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా మీరు ఒకసారి చూడండి. అసలు ఇది రోడ్డు లెక్క అనిపిస్తలేదు. మరి నిత్యం ఇటువైపు కొత్తగూడెం నుండి భద్రాచలం వైపు అనేక మంది మరి ప్రయాణిస్తూ ఉంటారు కదా. మరి ఈ జిల్లాగా మారిన తర్వాత ఇక్కడ ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి ఇక్కడ పాలకులు ఉన్నారా లేరా అని అనిపిస్తూ ఉంటుంది. మరి మనకి కలెక్టర్ ఆఫీస్ కూడా కొద్ది దూరంలోనే ఉంటుంది. మనకి దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. కలెక్టర్ గారు కూడా నిత్యం ఇటు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అట్లనే అసరాపేట ఎమ్మెల్యే ఆది నారాయణ గారు, అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా ఈ దారికి వెళ్ళే ప్రయాణించాలి. మరి ఇంతమంది నాయకులు ఈ దారి కూడా పోతూ ఉంటారు కదా. మరి జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ ఎట్లనో మన కొత్తగూడానికి పాలవంచకి మరి అట్లా పేరుంది కదా. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తాలో నాకు అర్థం కావట్లేదు. మరి ఈ రహదారి బాగుందని చెప్పేసి వేగంగా వచ్చిన బండ్లు ఏమైనా అటు ఇటు అయితే ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి కింద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ పాలకులు దయచేసి ఈ రోడ్లు మరమ్మతు చేయదు, డైరెక్ట్ రోడ్డే వేయాలని ప్రజలు కోరుకుంటారు. ఈ రోడ్డు వేస్తే కానీ మరి ఇక్కడ ఈ సమస్య పోదు. మనం ఇప్పుడు భద్రాచలం నుంచి కొత్తగూడెం పోయే రూటు ఉన్నాము. రెండు బ్రిడ్జిలు ఉన్నాయి. అవతల వైపు కూడా ఒక బ్రిడ్జి ఉంటుంది, అది కొత్త బ్రిడ్జి. మరి ఈ బ్రిడ్జిని ఇంత నిర్లక్ష్యంగా మీరు పాలకులు ఉంటే మరి ఇది దారుణమైన మనకి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పాలకులు కొద్దిగా ఆలోచన చేసి ఈ రోడ్డుని ఎక్కడ చూసినా కూడా గుంతలమయం, బండ్లు పడిపోయి దెబ్బలు దాకి హాస్పిటల్ పడుతున్న ఆ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మరి మా పాలకులకు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఏబీ యూట్యూబ్ ఛానల్, మీ భూపతి ఆశన్న.